అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జూన్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏపిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే మీరు అక్కడ లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఎక్కువ మందికి మన వీడియో చేరే అవకాశం ఉంది. దాని ద్వారా మీరు మన వీడియోకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి సాయంత్రం నుంచి బిల్లులు అయితే కదలిక వచ్చింది. మొదటగా పెన్షన్స్ బిల్లులన్నీ కూడా మనకు దాదాపుగా 50 నుంచి 60% వరకు బిల్లు మూవ్ అయ్యి వాటన్నిటికి కూడా మనకి బ్యాచ్ నెంబర్ సెలెక్ట్ అయ్యి వెంటనే ఈ జమ కూడా ప్రారంభమైంది. పెన్షన్లు ఇప్పటి వరకు చాలా చోట్ల పెన్షన్ జమ అయినట్లుగా మనకు వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తున్నారు. అలాగే కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని పెన్షన్లు జమ అయినటువంటి కొన్ని ట్రెజరీలకు సంబంధించి మన వాట్సాప్ గ్రూప్లో అలాగే వచ్చినటువంటి వాటి చూసినట్లయితే విజయవాడ ఈస్ట్, సెంట్రల్ మరియు కర్నూలు, ఒంగోలు, గుంటూరు, తెనాలి, కడప, సీతమ్మధార, మార్కాపురం, తిరుపతి, జగ్గయ్యపేట, తాడేపల్లిగూడెం, కాకినాడ, పెద్దాపురం, నరసరావుపేట, చింతలపూడి, ఏలూరు డిస్టిక్, ఈ విధంగా చాలా చోట్ల పెన్షన్లు జమ అయినట్లుగా మనకైతే వాట్సాప్ గ్రూప్లో అలాగే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అలాగే ఇంకా కూడా జమ అవుతున్నాయి. అయితే ఉద్యోగులకు సంబంధించి బిల్లుల విషయానికి వస్తే ఉద్యోగుల బిల్లులు మాత్రం మనకి యూక్యూబైర్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడక్కడ కొన్నిటికైతే బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యాయి, కానీ ఇంతవరకు ఉద్యోగులకైతే జమ కాలేదు. మనం ఇంతకుముందు కూడా ఈ వీడియోలో ఉదయం చెప్పినట్లుగా మనకు ఒక్కొక్క నెలలో ఒక విధంగా ఒక్కొక్క నెలలో పెన్షన్లకు సంబంధించి మొదట బిల్లు కదలిక వస్తుంది, వారికి కొంతమందికి జమ అయిన తర్వాత ఉద్యోగుల బిల్లులో కదలిక వస్తుంది, వారికి జమ అవుతుంది. మరొక నెలలో ఉద్యోగులు మొదట స్టార్ట్ అవుతుంది, తర్వాత పెన్షన్స్కి వస్తుంది. ఈసారి మాత్రం మొదటగా ఎక్కువ పెన్షనర్స్కి జమ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా బిల్లులో మూమెంట్ వస్తూ ఉంది. ఇంకా మనకి ఉద్యోగులకు సంబంధించి కూడా బ్యాచ్ నెంబర్స్ రాత్రికి అలాట్ అయ్యే అవకాశం ఉంది. రాత్రికి ఉద్యోగులకు కూడా కొందరికైనా జమ అయ్యే అవకాశం ఉంది, లేదంటే రేపు ఉదయం నుంచి అయినా సరే ఉద్యోగులకి జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు సాయంత్రానికి ఒక 90 నుంచి 95% వరకు పెన్షన్లు, జీతాలు పూర్తిగా జమ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకి రేపు ఉదయం నుంచి అయితే వేగవంతంగా మనకి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రాత్రికి దాదాపు బిల్లు అన్నింటిలో కూడా కదలికి వచ్చే అవకాశం ఉంది. సమాచారంతో తర్వాత వీడియోలో కలుద్దాం.